స్కూల్‌కెళ్ళొచ్చిన పిల్లలు చక్కగా చదువుతూ అమ్మా నాన్నలకు రైమ్స్ అప్పజెపుతుంటే ఆ ఆనందమే వేరు. అయితే కొంతమంది పిల్లలకు నేర్చుకోవడంలోనూ, చదవడంలోనూ ఇబ్బందులు కనిపిస్తుంటాయి. మిగతా పిల్లల్లాగా వేగంగా చదవలేకపోతుంటారు. అక్షరాలు గుర్తించడంలోనూ తికమక పడుతుంటారు. పదాల్ని నేర్చుకోవడంలోనూ వెనకబాటు ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని వైద్య పరిభాషలో డిస్లెక్సియా అని పిలుస్తారు. దీని బారిన పడినప్పుడు అక్షరాలను గుర్తించడం, చదవడంలో ఒకటే తికమక ఉంటుంది. ముందున్నవి వెనకగా, వెనకున్నవి ముందుగా చదువుతుంటారు. పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. అక్షరాల్ని గుర్తించడం, చదవడంలో అడ్డంకుల్ని తెచ్చిపెట్టే డిస్లెక్సియా గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. డిస్లెక్సియా అంటే ఏంటి? డిస్లెక్సియా అంటే డిస్ అంటే రాకపోవటం, లెక్సియా అంటే లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ. డిస్లెక్సియా ఉన్న పిల్లలు చదవటంలో, రాయటంలో, హ్యాండ్ రైటింగ్లో కానీ, కాపీ డౌన్ చేసుకోవటంలో కానీ, వాళ్ళు వర్డ్స్ రికగ్నైజ్ చేయటంలో కానీ సమస్యలు ఉంటాయి. పిల్లల్లో డిస్లెక్సియాకు కారణాలేంటి? డిస్లెక్సియాకి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ జెనెటిక్ కారణం అనే చెప్పుకోవచ్చు. ఫ్యామిలీస్లో ఉన్న డిస్లెక్సియా ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా బ్రెయిన్ ప్రాసెసింగ్లో లేదా ఈ వర్డ్ రికగ్నైజేషన్లో దీనికి సంబంధించిన బ్రెయిన్ ఇంటిగ్రేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి డిస్లెక్సియా అనేది రావచ్చు. డిస్లెక్సియా లక్షణాలు ఎలా ఉంటాయి? డిస్లెక్సియా ఉన్న పిల్లలు లక్షణాలు ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే వాళ్ళు అక్షరాలు రివర్స్ రాయటం, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయటం, కంప్లీట్గా హోంవర్క్ చేయకపోవటం లేదా క్లాస్లో నోట్స్ కంప్లీట్ చేయకపోవటం, టైం తీసుకోవటం నోట్స్ కాపీ డౌన్ చేసుకోవటానికి, తర్వాత స్కూల్కి వెళ్ళటానికి మారం చేయటం, రాసింది గట్టిగా చదవలేకపోవటం, చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఫెమిలియర్ వర్డ్స్ రోజు చూసే వర్డ్స్ స్పెల్లింగ్స్ ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి చదవలేకపోవటం, ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు. డిస్లెక్సియాను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎప్పుడైతే మన పిల్లలు వర్డ్ రికగ్నైజేషన్ అనే దానిలో ఇబ్బందులు పడుతున్నారు, లేదా స్కూల్కి వెళ్ళటానికి మారం చేస్తున్నారు, లేదా అకాడమిక్గా లేదా స్కూల్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎప్పుడూ నోట్బుక్స్ ఇన్కంప్లీట్గా ఉంటున్నాయి, మిగతా అన్నిట్లో మన పిల్లలు బాగా తెలివితేటలు మంచిగా ప్రదర్శిస్తున్నారు, డ్రాయింగ్ ఇంకా అదర్ యాక్టివిటీస్లో బాగున్నారు, కానీ రీడింగ్ రైటింగ్లో చిన్నప్పటి నుంచి ఇబ్బంది ఉంది. ఎంత త్వరగా మనం ఇబ్బంది ఐడెంటిఫై చేశామో అంతే త్వరగా అలర్ట్ అయ్యి దాన్ని కన్సర్న్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించుకోవటం చాలా అవసరం. డిస్లెక్సియాను ఎలా నిర్ధారించుకుంటారు? డిస్లెక్సియాని ఎలా నిర్ధారించవచ్చు అంటే మనకి ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనము డిస్లెక్సియా అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అంటే ఎలా రాస్తున్నారు, పిల్లలు రాసే విధానం ఎలా ఉంది, ఆ నోట్బుక్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళ వినికిడి ఇంకా వాళ్ళ కంటి చూపు ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా, తర్వాత వాళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకున్న తర్వాత స్పెసిఫిక్ అసెస్మెంట్ టెస్ట్ ఉన్నాయి నిర్ధారించడానికి. ఆ యొక్క పరీక్షలు చేసుకొనే మనము డిస్లెక్సియాని నిర్ధారించుకోవచ్చు. డిస్లెక్సియాకు చికిత్స ఎలా ఉంటుంది? డిస్లెక్సియాని తగ్గించడానికి మందులు కానీ లేకపోతే ఏమన్నా సిరప్స్ కానీ అలాంటివి అవసరం లేదు. డిస్లెక్సియా ఉన్న పిల్లలకి ఒక్కసారి నిర్ధారించిన తర్వాత ఇటువంటి పిల్లలతో డీల్ చేసే షాడో టీచర్స్ కానీ ఇండివిజువల్ ఎడ్యుకేటర్స్ కానీ ఉంటారు. వాళ్ళ సహాయం తీసుకొని పిల్లలకి షాడో టీచింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లెటర్ పట్టుకోవటం, పెన్ గ్రిప్ నుంచి మొదలు పెట్టుకొని అక్షరం ఎలా రాయాలి, అక్షరాన్ని ఎలా చదవాలి, ఒక శబ్దం ఉంటే దాన్ని ఎలా విడతీసి చదువుకోవాలి,
ఎలా రాయాలి, అక్షరం రాయాలంటే పెన్ ఎలా పట్టుకొని తిప్పాలి, ఇవన్నీ నేర్పించడానికి దానిలో ట్రైన్ అయిన స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఇంకా పిల్లలకి అదర్ రిలేటెడ్ ఏమన్నా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే, ఒకవేళ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా అడ్రస్ చేయడానికి బిహేవియరల్ థెరపీ కూడా అవసరం పడవచ్చు డిస్లెక్సియా ట్రీట్మెంట్లో. డిస్లెక్సియాపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? వీళ్ళని సోమరిపోతు అంటాం, లేకపోతే వీళ్ళు ఏమీ సాధించలేరు అనుకోవటం కూడా తప్పనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంటలెక్చువల్ ఎబిలిటీ చాలా మంచిగా ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ బెటర్గా ఉండొచ్చు, గుడ్ ఐక్యూస్ ఉంటాయి వాళ్ళల్లో. సో వాళ్ళ అదర్ స్కిల్స్ ఏంటి, వాళ్ళ అదర్ ఇంట్రెస్ట్స్ ఏంటి, అవి కూడా ఐడెంటిఫై చేసి పేరెంట్స్ అవి ఎంకరేజ్ చేస్తూ షాడో టీచింగ్ని కన్సల్ట్ చేసి పిడియాట్రిషియన్తో కన్సల్ట్ చేసుకొని స్కూల్ వాళ్ళతో మాట్లాడుకొని బెటర్గా చైల్డ్ని పెర్ఫామ్ చేసేలా చేయొచ్చు. అండ్ ఈ డిస్లెక్సియా అనే ప్రాబ్లం ఉన్న పిల్లలకి మనము ఆ రిపోర్ట్ కనుక మనం సబ్మిట్ చేస్తే పర్టికులర్ సిలబస్ స్కూల్స్ అయితే వాళ్ళకి ఎక్స్ట్రా టైం ప్రొవైడ్ చేయటం, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయటంలో వాళ్ళ పాస్ పర్సంటేజ్ మార్క్స్ తగ్గించటం, వాళ్ళకి ఇంకా స్పెషల్ రిసోర్సెస్ అనేవి, స్పెషల్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయటం స్కూల్ తరపు నుంచి కూడా జరుగుతుంది. సో ఇలాంటి కరెక్ట్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవటం పేరెంట్స్ చాలా అవసరం. అండ్ అంతే స్ట్రాంగ్గా పిల్లల్ని సపోర్ట్ చేయటం కూడా చాలా అవసరం. అక్షరాలను గుర్తించడంలో ఇబ్బందుల్ని తెచ్చిపెట్టే డిస్లెక్సియా సమస్య నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావడానికి ఇవాళ ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులు ఉన్నారు. వారి సాయంతో పిల్లల్లో నేర్చుకునే చదవగలిగే సామర్థ్యాన్ని చక్కగా పెంపొందించుకోవచ్చు.